పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నెల్లూరు జిల్లా ఒలవపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట కరేడు రైతులు ఆందోళన చేపట్టారు. రాత్రి కరేడుకు చెందిన 3 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్రమ కేసులను నిరసిస్తూ పిఎస్ వద్ద రైతులు నిరసన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస, 3 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో కరేడు రైతులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కరేడు ప్రాంత రైతులంతా కూడా ఉలవపాడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పుడు బైఠాయించి ఉన్నారు. అక్కడంతా కూడా ఉద్రిక్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 3 మహిళల్ని అక్రమంగా అరెస్ట్ చేసి 307 కేసు పెట్టిన బిఎన్ఎస్ యాక్ట్ 109(1) కేసు కింద, అంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు చేసి తీసుకొచ్చి కందుకూరు పోలీస్ స్టేషన్ లో బంధించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇండోసోల్ ప్రాజెక్టు సంబంధించి భూసేకరణ జరుగుతూ ఉంది. భూసేకరణకు వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసుల మీద అత్యంత ప్రాధాన్యం సంతరించని చెప్పవచ్చు. ఇది ఇండోసోల్ బ్యాక్గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అక్రమ కేసులుగా అనుమానిస్తున్నటువంటి ఆ ప్రాంత రైతాంగం అంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైంది. మా ఉద్యమాన్ని అణిచివేసేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని భావించినటువంటి రైతాంగం అంతా తెల్లవారేసరికల్లా ఉలవపాడు పోలీస్ స్టేషన్ ని ముట్టడించి పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ఈ అక్రమ కేసులు పెట్టడం ఏంటి, మా ఉద్యమాన్ని అణిచేందుకు చేసిన కుట్రలో భాగమే మహిళల్ని అర్ధరాత్రి తీసుకొచ్చి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో బంధించిన పరిస్థితి కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. కేవలం గత కొద్ది రోజులుగా ఉద్యమం అంతా ఐక్యంగా జరుగుతూ ఉంది. ఈ ప్రాంతాల్లో గ్రామాలన్నీ ఏకమై ఉన్నాయి. రైతాంగం అంతా ఒక తాటి మీద ఉంది. ఎలాగైనా సరే భూసేకరణ ఆడుకుంటామని చెప్పి వాళ్ళు సంకల్పించున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, రెండు 3 గ్రూపులుగా విడగొట్టాలి. అదే లక్ష్యంతో నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ కుట్రలో బీజం పడిందని చెప్తారు. చేసమ్మనే మహిళకి రెచ్చగొట్టి ఈ 3 మహిళలతో సుజాత, శిరీష, లలిత, ఈ 3 మీద గొడవ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో వీళ్ళు కొంత గొడవ ఒకరికొకరు కొట్టుకునే దాకా వచ్చింది. దాన్ని ఒక చిన్న పెట్టి ఇష్యూగా ఉన్నటువంటి ఆ గొడవని దీన్ని పెద్ద ఇష్యూ చేసేందుకు కుట్రలు జరిగినాయి. అందులో భాగంగానే పోలీసులు ఉటావుట్న దీన్ని విచారణ కూడా జరపకుండా ఆ 3 అర్ధరాత్రి తీసుకురావడం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా కూడా ఉద్యమానికి లింక్ చేసి ఎలాగైనా ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఒక లక్ష్యంతో, ఒక కుట్రపూరితమైనటువంటి వ్యూహంతో జరిగినట్టుగా ఆ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగం అంతా భావిస్తుంది. ఆ మేరకు ఈ రోజు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. అటు వాయుపక్షాలు, ప్రజా సంఘాలు కూడా తోడయ్యాయి. పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా ఆ 3 అరెస్ట్ చేసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించాల్సిందే, వాళ్ళని తీసుకుని మేము వెళ్తామని చెప్పి దూసుకుంటూ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్.